అందరికీ నమస్కారం. అందరికీ ఆరోగ్యంలో భాగంగా రేగుపళ్ళు వాటి ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. రేగు బహుబాగు తోపుడు బండ్లలో అమ్ముతూ ఉంటారు కదండి, మార్కెట్ బజార్ వైపు. ఈ రేగుపళ్ళు సీమ రేగుపళ్ళు రేగుపళ్ళ కాలంలో వాటిని ఏదో సరదాగా తినడమే తప్ప ఓ ఆరోగ్యకరమైన పండుగ గుర్తించి తినేవాళ్ళ సంఖ్య తక్కువ. కానీ రేగు పండ్లలో ఔషధ గుణాలు అధికం ఉంటారు ఆయుర్వేదం, అలోపతి వైద్య నిపుణులు. అన్నింటికన్నా ముఖ్యంగా అత్యధిక శాతం ఎదుర్కొనేది నిద్రలేమి సమస్య. ఈ నిద్రలేమి సమస్యకు ఈ రేగుపళ్ళు చక్కని మందు అంటున్నారు తాజా పరిశోధకులు. ఈ పండ్లను తింటే చక్కటి నిద్ర వస్తుంది. ఈ పండ్లలోని ప్రత్యేకమైన యాంటీ ఆక్సిడెంట్లు నిద్ర పట్టేలా చేయడమే కాదు, మెదడు పనితీరును కూడా ప్రభావితం చేయడం ద్వారా మనలో కలిగే ఆందోళన, డిప్రెషన్ వంటి మానసిక సమస్యల్ని తగ్గిస్తాయి. వీటి గింజలను తీసి వీటి రేగుపండ్ల గింజల్లో నుండి తీసిన తైలంతో మతిమరుపు, అల్జీమర్స్ వంటి వాటిని నివారిస్తుందని తేలిందంట. ఈ గింజలను కూడా ఫ్యాక్టరీల్లో దాన్ని చూర్ణం లాగా చేసి దానికి కొద్దిగా ఈ అదేం నూనె, తైలం నూనెలు ఉంటాయి కదా, యూకలిప్టస్ నూనెలో వాటిని కలిపి, సుగంధ నూనెలను కలిపి వాటి ద్వారా వాటిని హెయిర్ ఆయిల్గా ఉపయోగిస్తారు. దీన్ని తీసి వాడడం వల్ల మతిమరుపు, అల్జీమర్స్ వంటి వ్యాధులు కూడా తగ్గుతాయి. ఇంకా ఉపయోగాలు ఏమిటంటే రేగు పండ్లలోని పాలీసాకరైడ్లు పొట్టలోని కడుపులో మంటని తగ్గిస్తాయి. ఇంకా రోగనిరోధక శక్తిని పెంచి క్యాన్సర్ కణాలు పెరగకుండా చేస్తాయి. ఈ రేగుపళ్ళల్లో అధికంగా ఉండే పొటాషియం రక్తనాళాల పనితీరుకు తోడ్పడుతుంది. తద్వారా బీపీ, హృద్రోగ సమస్యలు రాకుండా చేస్తుంది. రోజు 2-3 రేగుపళ్ళు తినే వాళ్ళల్లో ఈ అల్సర్లు, గ్యాస్ట్రిక్ సమస్యలు రావు, మలబద్ధకం కూడా ఉండదు. ఈ పండ్లలో సమృద్ధిగా ఉండే విటమిన్ ఏ, సి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. వీటిలోని కాల్షియము, ఫాస్ఫరస్ ఖనిజాలు ఎముక సమస్యలు, నాడీ సంబంధ సమస్యలతో బాధపడే వాళ్ళకు కూడా ఎంతో మేలు చేస్తాయి. ఈ పండ్లలోనే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్లు మొటిమలు, దద్దుర్లు వంటి చర్మ సంబంధ సమస్యలను కూడా నివారిస్తాయి. కాబట్టి ఆహార అలవాట్లలో ఈ రేగు పళ్ళలను కూడా తీసుకునే అలవాటు పిల్లలకు చేయండి, మీరు చేయండి. మార్కెట్లో దొరికినప్పుడు తప్పక కొని తినడం అలవాటు చేసుకోండి. ఈ జంక్ ఫుడ్స్ని అవాయిడ్ చేసి ఎంత మంచిగా ఈ రేగు పళ్ళను కొనుక్కొని తింటే అంత ఆరోగ్యము, ఆనందకరం కూడా. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు లేని ఆహార పదార్థం. హరి ఓం తత్సత్.